శ్రీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం శ్రీ విశ్వవాసునామ ఉగాది రాశి ఫలాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు లలిత ఉపాసకులు, వాస్తు పండితులు, జ్యోతిష్య శాస్త్ర శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. వారిని అడిగి శ్రీ విశ్వవాసునామ సంవత్సర రాశి ఫలాలు తెలుసుకుందాం. నమస్కారం గురుజీ గారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, శ్రీ విశ్వవాసునామ సంవత్సరం సింహరాశి వారికి జాతకరీత్యా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటారు? సింహరాశి వారికి చూసుకుంటేనమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రాశి నుంచి రెండవ స్థానంలో కేతు ఉన్నాడు. ఇంతకాలము మనీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో స్ట్రక్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతూ వచ్చినాయి సింహరాశి వారికి. ఇప్పుడు ఆ కేతువు కాస్త ఎప్పుడైతే జూన్ నుంచి మారుతాడో, జూన్ నుంచి ఫైనాన్షియల్గా రిలీఫ్ వస్తుంది వీళ్ళకి. సో నో ప్రాబ్లం. ఇక రెండవ విషయం తీసుకుంటే శని సప్తమంలో ఉన్నాడు. సర్వసాధారణంగా సింహ లగ్నం వారు సింహరాశి వారికి వివాహ సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం కాస్త ముందుకు కదులుతాయి. ఎందుకు అంటే సప్తమంలో ఉండే శని మారుతున్నాడు. సో మందుడు అంటారు శనిని. ఎక్కడైతే ఉంటాడో ఆయన ఆ విషయంలో మనకు కొత్త విషయం నేర్పించడానికి లేట్ చేస్తాడు. ఆయనకి ఏదో మనం ఏదో పగ కాదు, మనకేదో కొత్త విషయం నేర్పించాలి. ఇప్పుడు చూడండి, మనం ఒక రూట్లో వెళ్తున్నాము, ఆ రూట్ బ్లాక్ అయింది, అక్కడ ఏదో రోడ్ ఏదో బాగు చేస్తున్నారు, మనం ఇంకో రూట్ తీసుకుని వెళ్తాం. అప్పటి వరకు మనకి ఇంకో రూట్ ఉందన్న విషయం మనకు తెలియదు కూడా కదా. అలాగే శాటర్న్ అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో టీచర్ అంటారు. ఒక కొత్త విషయాన్ని, మనకు కొత్త ఎక్స్పీరియన్స్ నేర్పిస్తాడు. ఆ రకంగా ఇంతకాలము ఏదైతే మనం కొంతమంది ఊహల్లో ఉంటారు, ఇలాగా ఒక సంబంధం ఇంట్లో వాళ్ళు చూపిస్తుంటే ఇలా కాదు, నాకు అలా ఉండాలి, ఇలా ఉండాలి. 4 సంబంధాలు చూసేసాక ఈ బాబాయ్ నాకు సంబంధాలు కుదరట్లేదు, ఏదో ఒకటి చేయండి రా బాబు అంటాం. అట్లాగా ఇక్కడి నుంచి వీళ్ళకి వివాహ విషయాలు, పార్ట్నర్షిప్స్ విషయాలు, అదేవిధంగా సోషల్ మీడియాస్లో ఎదుర్కొన్నటువంటి కొన్ని వీళ్ళ అనుభవాల వల్ల కొన్ని మంచి ఇవి కలగనున్నాయి వీళ్ళకి చెప్పాలండి. కాకపోతే సింహం వల్ల అష్టమంలోకి వెళ్తున్నాడు కదండి శని అంటారు. నేను ఒకటే చెప్తాను, మీకు అర్ధాష్టమ శని ఉన్నా, అష్టమ శని ఉన్నా, ఏలినాటి శని ఉన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టదు. కొంచెం ఆలస్యం అవుతాయి పనులు. అమ్మో శని ఏదో అయిపోతుంది అనేటువంటి భయభ్రాంతులు చెందొద్దు అని చెప్తారు. ఎందుకంటే మనకి చాలాసార్లు చెప్పాను, పిఎం మోడీ గారి దగ్గర నుంచి, స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, మొన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్ గారు కానీ, వీళ్ళందరూ అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శనిలోనే పిఎంలు సీఎంలు అయిన వాళ్ళు వీళ్ళంతా కూడా. మరి అలాంటప్పుడు ఒక దేశానికి పిఎం చేస్తున్నప్పుడు ఏలినాటి శని మిమ్మల్ని ఏం చేసేస్తుందని భయపడుతున్నారు? శ్రమనిస్తాడు. రాజకీయాల్లో ఎవరైనా రాజకీయాల్లో పోటీ చేసేటప్పుడు వాళ్ళకి ఏలినాటి శనం, అర్ధశనం, అష్టమ శనం ఉంటేనే వాళ్ళు గెలుస్తారు, తెలుసా మీకు? మీరు చూడండి కావాలంటే. అవేవీ లేనప్పుడు ఓడిపోతారు కూడా. జగన్కి అష్టమ శని నడిచినంతకాలం ఆయన సీఎం ఉన్నాడు. ఓడిపోగానే అది అష్టమ శని నుంచి భాగ్యస్థానం శని వెళ్ళిపోగానే ఇది అయిపోయింది. కాబట్టి శని ఈజ్ ఆల్వేస్ మీకు ఒక రాజ్యాన్ని కూడా తెచ్చిపెడుతుంది. ఎందుకు అంటే మనది ప్రజారాజ్యం. అంటే ప్రజారాజ్యం పార్టీ అని కాదు, ప్రజలు ఎన్నుకునేటువంటిది కాబట్టి అది. అట్లాగే అష్టమంలో శని ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అందులో వీళ్ళు 2 గ్రహాలు అష్టమంలో ఉంటున్నాయి, శని మరియు రాహు. కాబట్టి మార్చ్, ఏప్రిల్, మే కాస్త ఈ నెలలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏప్రిల్, మే జస్ట్ జాగ్రత్తగా ఉండాలి. మార్చ్ ఎట్లాగా అయిపోతుంది కాబట్టి నో ప్రాబ్లం. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గురువు ఎప్పుడైతే లాభంలోకి వస్తున్నాడో వీళ్ళకి, ఈ రాశి వారికి, ఇది ఒక రకంగా సంతానం మూలంగా లాభాలు, కొన్ని క్రియేటివ్ సైడ్ ఉంటారు కొంతమంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఎనీ టెక్నికల్ ఆర్ ఆర్ట్స్కి సంబంధించినవి కళారంగాల్లో ఉండేటువంటి వారికి లాభాలు వస్తాయి. ఎందుకంటే పంచమాధిపతి లాభంలో ఉన్నాడు కాబట్టి కళలకు కారకుడు. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క సింహరాశి వారికి ఇన్ని రోజులు 2లో ఉండేటువంటి కేతువు రాశిలోకి వస్తున్నాడు. ఎప్పుడైతే రాశిలోకి వస్తాడో ఇది స్పిరిచువల్ లైన్లోకి బాగా తీసుకెళ్తాడు ఈ సంవత్సరం వీళ్ళకి. అలాగే సప్తమంలో రాహు ఉన్నందుకు ఏంటంటే కొంచెం సేమ్ క్యాస్ట్ కాకుండా డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళతో వివాహం అవ్వడం, అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, లేదా విదేశాల్లో ఉండేటువంటి సంబంధాలు కుదరడము, ఇటువంటివి జరుగుతాయి వీరికి. ఓకే. జాబ్ పరంగా కూడా ఎలాంటి పరిణామాలు ఉంటాయంటారు? అంటే ఇక్కడ జాబ్ పరంగా తీసుకుంటే అమ్మ, గతంతో పోల్చుకుంటే పాజిటివ్గానే ఉంటుంది జాబ్ పరంగా. కాకపోతే వీరికి మాత్రమే కాకుండా వీళ్ళ జీవిత భాగస్వామికి కూడా జాబ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అది. గురుగారు, శ్రీ విశ్వవాసునామ సంవత్సరం సింహరాశి వారికి బిజినెస్ ఎలా ఉండబోతుందంటారు? బిజినెస్ పరంగా చేసే ప్రయత్నాలు అంటేనమ్మా, లాభంలో గురువు బిజినెస్ పరంగా యోగాన్ని ఇస్తాడు ఇక్కడ, దానికి ఏం ప్రాబ్లం లేదు. బట్ ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, బిజినెస్ అనేది
పర్సనల్ చార్ట్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే బిజినెస్ అనేది ఒక్కటి కాదు కదా, మీకు ఏ బిజినెస్ సెట్ అవుతుందో చూడాలి. 2 ఛాయాగ్రహాలు మిగతా 7 గ్రహాలతో పాటు ఇప్పుడు రవి సెట్ అయ్యాడు అనుకోండి, రవి బిజినెస్ ఇస్తున్నాడు, మెడికల్లోకి వెళ్ళాలి. మీరు రవి మీకు ఇస్తున్నప్పుడు మీరు వెళ్ళి హోటల్ పెట్టుకుంటానంటే చంద్రుడు ఇస్తే హోటల్ పెట్టుకోవాలి. నేను అనేది ఏంటంటే బిజినెస్ యోగం ఉంది అంటే అది ఎందులో యోగం ఉందో అందులోకి ఎంటర్ అయితే ఖచ్చితంగా యోగం ఉంటుంది. అందులోకి ఎంటర్ అవ్వకుండా ఇంకో దానిలోకి ఎంటర్ అవుతే బిజినెస్ రాదంట. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు చెట్టు ఉందమ్మా, చింత పిక్కనేసి చింత చెట్టు వచ్చాక మీకు మామిడి పళ్ళు రావట్లేదు అని ఎదురు చూడడం ఎట్లాగా? సో మీకు అసలు ఎందులో ఉంది? మీరు ఫుడ్ చేస్తారా, మెడికల్ చేస్తారా, లేకపోతే ఒక వెహికల్ బిజినెస్ చేస్తారా, అంటే ట్రావెలింగ్స్ పెట్టుకుంటారా, ట్రాన్స్పోర్టింగా, లేకపోతే కన్సల్టెన్సీస్ పెట్టుకుంటారా, జాబ్ కన్సల్టెన్సీ పెట్టుకుంటారా, అసలు ఏమిటి అబ్రాడ్కి పంపించే కన్సల్టెన్సీ పెట్టుకుంటారా? ఒక్కొక్క గ్రహం బట్టి ఉంటుంది. బిజినెస్ యోగం ఉండి అది ఉంటే ఫైన్. అదర్వైజ్ మీరు జాతకం చూపించుకోకుండా గోచారంలో ఏదో గ్రహం వచ్చేసిందని బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం అదంతా గుడ్డిగా వెళ్ళడంలా ఉంటుంది, కళ్ళు మూసుకొని డ్రైవింగ్ చేసినట్టుగా ఉంటుంది పరిస్థితి. అది ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉండబోతున్నాయి అంటారు? ఆరోగ్యానికి సంబంధించింది మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 6వ అధిపతి అష్టమం కదా, కొన్ని బద్దకించడం వల్ల ఇప్పుడు చూడండి కొంతమంది జిమ్కి వెళ్తుంటారు రెగ్యులర్గా, అది మానేసినప్పుడు కూడా వీళ్ళకి కొంచెం డిస్టర్బ్ అవుద్ది బాడీ. కాబట్టి ఏంటంటే కొన్ని వీళ్ళు తీసుకునే ఫుడ్, ఎందుకంటే సప్తమాధిపతి షష్టమాధిపతి ఒక్కలే వీళ్ళకి, ఆయిల్ ఫుడ్స్ తగ్గించడము అండ్ అలాగే ఓవర్ ఫ్యాట్ని ఇచ్చేటువంటి ఫుడ్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం. కొంతమందికి లిక్కర్ అలవాటు ఉంటాయి, ఆల్కహాలిక్ అలవాటు ఉంటుంది, అటువంటివి కాస్త తగ్గించాలి వీళ్ళు, అప్పుడు బాగుంటుంది వీరికి. గురువు గారు, శ్రీ విశ్వవాసనామ సంవత్సరం సింహరాశి వారికి జాతకరీత్యా ఒడిదొడుకులు ఉన్నందున ఎలాంటి రెమెడీస్ చేస్తే కలిసి వచ్చే అవకాశం ఉందంటారు? ఒకటేనమ్మా, ఏం లేదు. వీళ్ళకి ఏంటంటే ఒకటి దక్షిణామూర్తి స్తోత్రము, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన వీళ్ళు ఎక్కువగా చేస్తుంటారు. లగ్నంలో కేతు సంచారం ఉంది కాబట్టి వీళ్ళు ఎంత గణపతిని ధ్యానం చేస్తే అంత బాగుంటుంది వీరికి. గురువుగారు, క్రోధినామ సంవత్సరం మీరు చెప్పినట్లుగానే విశ్వం అంతా కూడా ఎన్నో ఒడిదుడుకులు ఇబ్బందులు చూసాం. మరి ఇప్పుడు రాబోతున్న శ్రీ విశ్వవాసనామ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు? ఫస్ట్ మీరు గమనించినట్లయితే జలరాశిలో అధిక గ్రహాలు ఉన్నాయమ్మా. అంటే మీనరాశిలోని రాహు, శని, మనకి బుధుడు, ముఖ్యంగా నీచబడ్డ బుధుడు, ఇలా ఎప్పుడైతే ఈ రవి వీళ్ళందరూ ఎప్పుడైతే ఉన్నారో షష్టగ్రహ కూటమితో ప్రారంభమై మనకి ఏప్రిల్ 14 నుంచి రవి ముందుకెళ్ళిపోయి 4 గ్రహాలు ఉంటాయి. అలా వరుసగా ఒక్కొక్కటి శుక్రుడు అవన్నీ కూడా మారిపోతారు. వీటి వల్ల ఏమిటి ఫస్ట్ జరిగేది ఏమిటి అంటే, లాస్ట్ ఇయర్ మనకి క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడు గొడవ కారకుడు. ఎవరి జన్మజాతకంలో అయినా పర్సనల్ చార్ట్లో అయినా కుజగ్రహం కనుక ప్రభావం వల్ల లగ్నం మీద ఎక్కువ ప్రతిదానికి గొడవకి వెళ్ళిపోతారు, యాక్సిడెంట్స్ అవుతుంటాయి, గొడవలు గందరగోళాలు అవుతాయి. అందుకే మనకి లాస్ట్ ఇయర్ అంతా కూడా క్రోధినామ సంవత్సరం గొడవలే చూసాం మనం. ఈ యూట్యూబ్ పెట్టామంటే ఎవరో 2 వ్యక్తులు కొట్టుకుంటుంటారు, లేకపోతే 2 దేశాలు కొట్టుకుంటాయి, లేకపోతే 2 కంపెనీలు కొట్టుకుంటాయి. అర్థమైందమ్మా, అట్లా జరిగింది. ఈ సంవత్సరానికి అధిపతి రవి అవుతాడు. రవి అధికారానికి కారకుడు. ఆ అధికారానికి కారకుడు, రాజకీయాలకు కారకుడు, ఆయన కారకుడు రవి అధిపతి కాబట్టి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తుంది ప్రపంచవ్యాప్తంగా. ఇవి ఇలా ఉండాలి, ఆరోగ్య సంబంధించిన వాటిలో ఇట్లాంటివి పాటించాలి. ఎందుకంటే రవి ఆరోగ్యానికి కారకుడు. మెడికల్ పరంగా కొన్ని రెవల్యూషన్స్ కూడా జరుగుతాయి. ఎందుకంటే రవి మెడికల్కి, డాక్టర్లకి, ఆరోగ్యానికి, రాజకీయానికి వీటికి కారకుడు. ఎప్పుడైతే రవి రాసుల్లో కేతు వస్తున్నాడో కొంత పెద్ద పెద్ద నాయకులు మార్పులు జరుగుతాయి. అది సీఎంలు కావచ్చు, పీడిఎంలు కావచ్చు, ప్రెసిడెంట్లు కావచ్చు, ఏ దేశంలో అయినా సరే. ఒకటి. రెండవది ఏమిటి అంటే, ఈ శని రాహు కలిసి మీన రాశిలో ఉన్నందుకు మనకి ఆధ్యాత్మిక రంగాల్లో ఉండే పెద్దవాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళకు కొంత ఇబ్బంది వస్తుంది. అలాగే బుధుడు నీచపడుతున్నాడు. బుధుడు షేర్ మార్కెట్కి కారకుడు. అది కాక జలరాశిలో ఎక్కువ ఉన్నప్పుడు మీరు గమనించండి, షేర్ మార్కెట్లో పర్టికులర్గా మీకు ఇంకా రాకముందే అంటే మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో విదేశాల్లో షేర్ మార్కెట్ భయంకరంగా పతనం అవుద్ది. భయంకరంగా కొన్ని లక్షల కోట్లే పతనం అవుద్ది షేర్ మార్కెట్. ఎప్పుడెప్పుడు? మార్చ్ ఏప్రిల్ మే మాసాల్లో పతనమే. ఇంకా అసలు ఊహించరు అంత పతనం అవుద్ది షేర్ మార్కెట్. మరొకటి, గాలిలోనే ఒక వాటర్ లాగా ఫామ్ అయి తిరగడం, సముద్రాల్లో కావచ్చు, నదుల్లో కావచ్చు,
ఇంత ఎండ ఉంది కదా ఇప్పుడేం వర్షం వస్తుంది అన్నప్పుడు సడన్గా వర్షాలు పడటం, ఎందుకంటే జలరాశులు అధిక గ్రహాలు ఉన్నాయి కదా, ఇటువంటి ఫలితాలు వస్తాయి. అయితే వీటి నుంచి సామాన్య ప్రజానీకం ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే చండీ పారాయణం చేసుకోవడం, విష్ణు సహస్రనామాలు వినడం, లేదా లలితా సహస్రనామాలు చదవడం వినడం, ఇట్లాంటివి చేస్తుండాలి. కాస్త కుజుడు వృశ్చిక రాశిలో ఉన్నందుకు, వృశ్చిక రాశికి మేషానికి అధిపతి అయిన కుజుడు కర్కాటకంలో ఉన్నందుకు ఈ నేవీ వాళ్ళు ఉంటారు చూసారా, ఈ రక్షణ దళాల్లో ఉండే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ మీద దాడులు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. భూకంపాలు రావడం అనుకోండి, వర్షాలు రావడం అనుకోండి, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. కాకపోతే మనకి క్రోధినామ సంవత్సరం అంత ఘోరంగా ఉండదు. అలాగే ఇంకొంతమంది అంటున్నారు ఈ షష్టగ్రహ కూటం వల్ల మనకి రాబోయే షష్టగ్రహ కూటం వల్ల ఏదో భయంకరమైన రోగాలు వస్తాయని. భయంకరమైన రోగాలు ఈ కరోనాలాగా వచ్చేసేయడం, అంతా మూసేసేయడం, లాక్డౌన్లు అయిపోవడం అంత అయితే ఏమీ ఉండదు. అంత భయపడాల్సిన పని లేదు. కొంచెం చెదురుమదురు చిన్న చిన్న వస్తాయి. స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం, బుధుడు కదా, స్కిన్ ఇట్లాంటివి చిన్న చిన్న వస్తాయి పోతాయి, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వస్తాయి పోతాయి. కానీ అప్పుడు జరిగినంత మాత్రం మరో 100 సంవత్సరాల దాకా జరగదు, గుర్తుపెట్టుకోండి. ధన్యవాదాలు గురువుగారు. శ్రీమాత్రే నమః.